సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తులను బహిర్గతం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం వెబ్సైట్లో జడ్జీల ఆస్తుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు కట్టలు దొరికాయనే ఆరోపణల నేపథ్యంలో న్యాయ వ్యవస్థ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమైన తరుణంలో సుప్రీంకోర్టు జడ్జీలు ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత పెంపొందించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు 55.75 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో 1,06,00,000 రూపాయలు, 1,20,00,000 రూపాయల జనరల్ ప్రావిడెంట్ ఫండ్, 14,000 రూపాయల విలువైన షేర్లు, సౌత్ ఢిల్లీలో ఫ్లాట్, కామన్వెల్త్ విలేజ్లో 2,446 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ అపార్ట్మెంట్, హిమాచల్ ప్రదేశ్లోని డల్హౌజీలో ఓ ఇల్లు ఉన్నాయి. చిరాస్తుల్లో 250 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, ఒక మారుతి స్విఫ్ట్ కారు ఉన్నాయి. తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బిఆర్ గవాయ్కి బ్యాంకులో 19,63,000 రూపాయల నగదు, 5,25,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, మహారాష్ట్ర అమరావతిలో ఇల్లు, బొంబాయి బాంద్రా మరియు ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో అపార్ట్మెంట్లు ఉన్నాయి. అలాగే వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. ఆయన సతీమణి వద్ద 29.70 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, 61,000 రూపాయల నగదు డిపాజిట్ ఉన్నాయి. ఇకపోతే జస్టిస్ కేవి విశ్వనాథ్కు 120 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు, ఢిల్లీలోని సఫ్దర్జంగ్ డెవలప్మెంట్ ఏరియా, తమిళనాడులోని కోయంబత్తూరులో ఆస్తులు ఉన్నాయి. 2011 నుండి 2025 వరకు ఉన్న 91 కోట్ల రూపాయలకు పైగా ఆదాయపు పన్ను వివరాలను ప్రకటించారు. గతంలో ఈయన లాయర్గా పనిచేసిన విషయం తెలిసిందే.